నేను వద్దనుకున్నది, కాదనుకున్నది మరొకరికి పంచిపెట్టమని కాదంటూ విడాకుల తర్వాత అందుకోవాల్సిన భరణాన్ని వద్దనుకున్న సమంత వాటిపైన ప్రస్తుత కాలంలో స్పందిస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. అయితే అందరికీ తెలిసిన విషయమే. సొంత ఇంటి కల అనేది ప్రతి ఒక్క సెలబ్రిటీయే కాదు సామాన్యుల కోరిక కూడా. అటువంటి కలని సమంత నాగచైతన్యతో నెరవేర్చుకుంటూ వచ్చేసింది. జూబ్లీ హిల్స్‌లో కోట్ల విలువ చేసే ఖరీదైన చైతన్యతో కలిసి సొంతం చేసుకుంటూ అదే ఇంట్లో ఎన్నో ఏళ్లుగా కలిసుండాలని కలతో అయితే ఆ కొత్త ఇంట్లోనే కొత్త కాపురం మొదలుపెట్టారు. అలా తను కలిసి ఉన్న కొన్ని ఫొటోస్‌ని కూడా అభిమానులతో పంచుకుంటూ వచ్చేది. ఇక చైతన్యతో విడాకుల దారి పట్టాక తీసుకోవాల్సిన భరణాన్ని కూడా వద్దంటూ ఇక చైతన్యకి ఉండాల్సిన ఆస్తులన్నిటిని వదిలేసి సమంత ఓన్లీ సంపాదించుకున్న ఆస్తుల్ని మాత్రమే తను తిరిగి తెచ్చుకోవడం జరిగింది. అయితే భరణం అనేది ఎంతో మోతాదులో ఉంటుంది అనుకుంటే కోట్ల మోతాదులోనే తిరిగి ఇవ్వాల్సి ఉంది. కానీ సమంత మాత్రం నాగచైతన్య జీవితం కోసం ఆలోచించి పెద్దగా సినిమా హిట్స్ కూడా లేకపోవడం వల్ల తన దగ్గర ఉన్నది కూడా నేనే తీసుకొని వెళ్ళిపోతే తన జీవితం ఏమి కావాలి అని ఆలోచించి సమంత భరణాన్ని అయితే అంగీకరించలేదు. కానీ ప్రస్తుతం సమంతకి రావాల్సిన భరణం అంతా చైతన్యకి వదిలిపెడితే అదే ఇంట్లో ఇప్పుడు నాగ చైతన్య శోభితతో కలిసి సందడి చేస్తూ కనిపిస్తున్నాడు. ఆ ఫొటోస్ అన్నిటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ రావడంతో ఇటీవల సమంత అయితే పలు బ్రాడ్కాస్ట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్లో సైతం స్పందిస్తూ వస్తుంది. ఒకరు వద్దనుకున్నది మరొకరు ఆహ్వానంగా ఎంజాయ్ చేయమని కాదంటూ ఇక ఈ విషయం పైన భరణం పైన మరోసారి తలెత్తుతూ వచ్చేసింది సమంత స్పందన. ఈ విధంగా శామ్ ప్రస్తుత కాలంలో బాధపడుతుందనే విషయం మరోసారి హాట్ టాపిక్గా నిలిచింది.